పెట్రోల్ బంక్ కి నెలకింతని ఇచ్చేస్తారు. ఆయన అక్కడే పెట్రోల్ కొట్టించుకోవాలి, మధ్యలో ఇంకెక్కడ కొట్టించుకోవడానికి వీలేదు. రోజువారీ ఖర్చులకి ఇంత అని చెప్పి ఒక 500 1000 రూపాయలు చాలా వెరీ లిమిటెడ్ ఇచ్చేటటువంటి పద్ధతి పెట్టుకున్నారు అన్నటువంటిది. ఇలా చేయడం వల్ల ఆయన చేతిలో మనీ ఆడకపోవడంతో అమ్మాయికి పంపించలేకపోయాడు. ఆ అమ్మాయి ఆ కారణంగా అసంతృప్తికి గురవుతూ వచ్చింది. దాంతో ఎలాగైనా ఒక బల్క్ అమౌంట్ ని సంపాదించాలన్న ఉద్దేశంతో తనకు అలవాటైనటువంటి సెటిల్మెంట్లు చేసే ప్రయత్నంలో భాగంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ సెటిల్మెంట్ తీసుకొచ్చారు. వీళ్ళలో గంగిరెడ్డో ఎవరో, గంగిరెడ్డి అనుకుంటా, దాంట్లో గంగిరెడ్డి తీసుకొచ్చాడు. అక్కడ దాదాపుగా 1000 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీ అన్నటువంటిది. ఆ కాగితాలు పట్టుకుని అక్కడికి వెళ్తే అసలు ఆ కాగితాలు ఫేక్ అని అక్కడ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. హోంమంత్రి దగ్గరికే వెళ్ళగలిగాడు ఈయనప్పుడు, పలుకుబడి ఉంది కాబట్టి. హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి మాట్లాడి మరి అది ఫేక్ డాక్యుమెంట్లు అని తేల్చారు. అసలు ఆ స్థలమే లేదు అని తేల్చారు. దాంతో ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం గనక కొంత డబ్బులు ఇస్తే ఒక ఇట్లాంటి వాటికి బ్యాంక్ లోన్స్ ఇప్పించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి ఈ గంగిరెడ్డి ఎవరో వీళ్ళ గ్రూప్ లో ఒక అతన్ని పట్టుకొచ్చాడు. అతన్ని తీసుకుని వస్తే అతను నేను చేస్తానని చెప్పి వీళ్ళ దగ్గర అడ్వాన్స్ కింద కొన్ని లక్షలు తీసుకున్నాడు, 20 లక్షలు 30 లక్షలు అట్లాగా. అది కూడా ఇట్లా ఈ పక్కన వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ రాబోతాయి కదా